అమెరికాలోని షికాగోలో హైటెన్షన్ కొనసాగుతోంది. చెప్పినట్లుగానే నేషనల్ గార్డులను మోహరించింది అక్కడి ప్రభుత్వం. 300 మందిని మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. గత కొద్ది రోజులుగా షికాగోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డిటెన్షన్ సెంటర్లకు బలవంతంగా అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. ఇక ఇమిగ్రేషన్ ఆపరేషన్లపై నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇటీవలి కాల్పుల్లో ఓ మహిళ కూడా మృతి చెందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షికాగోలో హైటెన్షన్ కొనసాగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికాలోని షికాగోలో కొనసాగుతున్న హైటెన్షన్ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడి ఫెడరల్ ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ని మోహరించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. గతంలో కూడా షికాగోలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగాయి. అయితే వాటిని అణచివేసేందుకు ట్రంప్ సర్కార్ పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్ని మోహరించింది. మరోసారి షికాగోలో నేషనల్ గార్డ్స్ మోహరించడంతో పెద్ద ఎత్తున ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి. You're back! You're back! You're back! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశాడు. షికాగోకు 300 మంది నేషనల్ గార్డ్స్లను పంపాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న షికాగోలో ఇప్పుడు కొత్త వివాదం మొదలయ్యేట్టు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల విషయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు నిరసనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా జరిగిన నిరసనలో పాల్గొన్న ఓ మహిళపై అధికారులు కాల్పులు జరిపారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే షికాగోలో అక్రమంగా ఉంటున్న వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు గుర్తించి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో వారందరినీ విడుదల చేయాలంటూ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ దగ్గర నిరసనకారులు ఆందోళన దిగారు. అయితే నేషనల్ గార్డులను మోహరించడంపై షికాగో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అంగీకారం లేకుండా అమెరికన్లపై సైన్యాన్ని మోహరించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ట్రంప్ షికాగోలో నేషనల్ గార్డులను మోహరించి అక్రమ వలసదారులను ఏరివేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయంలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ఏకంగా నేషనల్ గార్డ్స్ను మోహరించారు. అయితే పోర్ట్లాండ్లో నేషనల్ గార్డ్స్ను మోహరించకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లు ఓరెగాన్లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి తాత్కాలికంగా అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా స్థానిక నాయకుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా వారాల తరబడి బెదిరించిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ షికాగోకు 300 మంది నేషనల్ గార్డ్స్ దళాలను మోహరించడానికి అధికారం ఇచ్చారు. ఫెడరల్ అధికారులు అలాగే ఆస్తులను రక్షించడానికి ట్రంప్ 300 మంది గార్డ్మెన్లకు అధికారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక అమెరికా నగరాలను పీడిస్తున్న అన్యాయాన్ని ట్రంప్ చూసి చూడనట్లు ప్రవర్తించరు, ఖచ్చితంగా అణచివేస్తారంటూ ఆయన ప్రకటన సారాంశం. షికాగోలో అమెరికా సరిహద్దు గస్తీ సిబ్బంది సాయుధ మహిళను కాల్చి చంపిన తర్వాత ఇల్లినాయిస్ డెమోక్రాటిక్ గవర్నర్ జెబీ ఫ్రిట్జ్కర్ ముందుగా ట్రంప్ ప్రణాళికలను ప్రకటించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఏజెన్సీ ఉపయోగించే
వాహనాలపైకి కాల్పులకు గురైన మహిళతో సహా ఒక బృందం కార్లను ఢీకొట్టిన సంఘటనలో ఇక అధికారులు ఎవరూ తీవ్రంగా గాయపడలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఆ మహిళ అమెరికా పౌరులారని, ఆమె పేరు తెలియలేదని చెప్తున్నారు. ఆమె స్వయంగా కారులో ఆసుపత్రికి వెళ్ళిందని, ఆమె పరిస్థితి గురించి వెంటనే అదనపు సమాచారం అందుబాటులో లేదని చెప్తున్నారు. ఇక ఇటు నిరసనకారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు నేషనల్ గార్డ్స్, అలాగే రబ్బర్ బుల్లెట్లను కూడా లోడ్ చేశారు. షికాగోలోని బ్రైటన్ పార్క్ పరిసరాల్లో పరిస్థితిని నియంత్రించడానికి అదనపు ప్రత్యేక కార్యకలాపాలను పంపుతున్నట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి కృష్ణో ఎం ఎక్స్లో ప్రకటించారు. మీరు చూస్తున్న దృశ్యాలు బ్రైటన్ పార్క్ పరిసరాల్లో కొనసాగుతున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో మొత్తం మీద పెంటగాన్ నుంచి గార్డుకు దళాలను పిలుస్తామంటూ సమాచారం అందినట్టు ఇటు షికాగో గవర్నర్ చెప్తున్నారు. ఎక్కడ మోహరిస్తారో ఇంకా తమకు తెలియదని ట్రంప్ చాలా కాలంగా షికాగోకు దళాలను పంపుతారని బెదిరిస్తున్నట్టుగా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుద్ధ విభాగం తనకు ఒక అల్టిమేటం ఇచ్చిందంటూ ఆయన గవర్నర్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గవర్నర్ కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ ఇక పూర్తి స్థాయిలో తాము ట్రంప్ విధానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద పోర్ట్లాండ్లో ప్రస్తుతం సైన్యాన్ని మోహరించేందుకు అక్కడి న్యాయమూర్తి అడ్డుకున్నప్పటికీ కూడా ట్రంప్ ఇటు షికాగోకు మాత్రం అడ్డగోలుగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టుగా అక్కడి పాలకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే షికాగో గవర్నర్ డెమోక్రాట్ అలాగే రిపబ్లికన్ అనేటువంటి ట్రంప్కు పడట్లేదు. గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్గా మారిన పరిస్థితి. గతంలో కూడా షికాగోకు పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్ పంపినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి, లూటీలు జరిగాయి, అక్కడ దాడులు కూడా కొనసాగిన పరిస్థితి. తాజాగా ఇక్కడ బ్రైటన్ పార్క్ ఏరియాలో ఇప్పుడు కొనసాగుతున్న ఆందోళనలు కూడా అలాంటివే. అక్కడ వెళ్తున్న వాహనాలపై రాళ్లు రువ్వుతున్నారు, అలాగే ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు, రబ్బర్ బుల్లెట్ ప్రయోగిస్తున్నారు. ఈ కాల్పులో మహిళ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 300 మంది నేషనల్ గార్డ్స్ అక్కడ మోహరించిన పరిస్థితి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే చెప్తుంది, ఇక్కడ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుంది. ప్రధానంగా షికాగో డౌన్ టౌన్ ఏరియా ఇది. ఇక్కడ పూర్తి స్థాయిలో నల్ల జాతీయులు ఉంటారు. అక్రమ వలసదారులుగా పేర్కొంటున్నటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ చాలామంది అక్కడ ఉంటున్నారు. అక్కడ పౌరసత్వం పొందినప్పుడు కూడా చాలామంది అక్రమంగా ఇంకా సరైన అనుమతి పత్రాలు లేకుండా నివసిస్తున్నారన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన. వీళ్ళంతా కూడా అమెరికా జాతీయ భద్రత ముప్పుగా పరిణమించారంటూ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ డెమోక్రాటిక్ ప్రభుత్వం ఉంది కాబట్టి రిపబ్లికన్లు తమను సాధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. డెమోక్రాటిక్ ప్రభుత్వ గవర్నర్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫిట్జ్కర్ ఆయన మొదటి నుంచి కూడా ట్రంప్ వర్సెస్ గవర్నర్గా పరిస్థితి మారింది. అయితే ట్రంప్ ఎక్కడ తగ్గట్లేదు, మొత్తం మీద ఆయన అనుకున్నది చేస్తున్నాడు, అనుకున్నంత పని చేస్తున్నాడు. నేషనల్ గార్డ్స్ మోహరించి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. Agora continua o